శివాజీ తొందరగా ఆశ్చర్యకాన్ని తీసుకురా. నా చెల్లెల్నే కాటేసే ధైర్యం వచ్చిందంటే నీకు? బాబాయ్ బాబు, ఈ ఊళ్ళో ఒక్క పాము కూడా బతకడానికి వీల్లేదు. పొట్లాన్ని తవ్వించేయండి. వద్దన్నయ్య, దాని తప్పేం లేదు. నేనే చూసుకోలేదు. దాన్ని వదిలే అన్నయ్య. లేదమ్మా, దీన్ని వదలకూడదు. నా కోసం వదిలే అన్నయ్య. ప్రాణాపాయం తప్పింది బాబు. కాకపోతే అది కాలకూట విషయం. నిద్రపోతే ఆ విషయం తలకెక్కుతుంది. అందుచేత చెల్లెమ్మను రాత్రంతా నిద్రపోకుండా చూసుకోవాలి. అలాగే ఆచార్య గారు. బాబు, ఊళ్ళో ఎవరి కష్టం వచ్చినా తమరే చూసుకుంటారు. తమ చెల్లికి కష్టం వస్తే నిద్రలా పడుతుంది బాబు. ఊరంతా మేలుకొని చెల్లెమ్మని నిద్రపోకుండా చూసుకుంటాం. రామకృష్ణ థియేటర్లో ఈ రోజు నుంచి రోజు 4 గంటలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ సెకండ్ హాఫ్ నేను చెప్తాను. రేయ్ రండి, చూడండి, చూసి ఆనందించండి. దానవీర శూర కర్ణ. దర్శకత్వం యువ సామ్రాట్ నాగార్జున. నిర్మాత విక్టరీ వెంకటేష్. ఏంటి ఆగిపోయింది? విడుదల పడిపోయిందాక. ఓ నేను నువ్వు కూర్చో అక్క, నేను తోసంగా. లోపల కూర్చో అక్క, నేను చూసుకుంటా. రే 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 తప్పుకోండి, మీ వల్ల కాదు. ఇదేంట్రా ఇంత వెయిట్ ఉంది? దానవీర సూరకర్ణ బాక్స్ ఉందన్నా. ఓ అన్నగారి సినిమా, అందుకే ఇంత వెయిట్ ఉంది. ఓకే థాంక్యూ. దున్నపోతుల లోపల కూర్చొని నా చేత తోయిస్తావా? నువ్వేమైనా కుంటిదానివా? దిగి తోసుకోలేవా? అవును, నిజంగానే కుంటిదాన్ని. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. మీకు కాల్ లేదని తెలియక అలా అనేశాను. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఏంటో అలా భయపడుతున్నావు? ఏమైంది అన్నయ్య? ఏమైంది చెప్పండి. హరి, ఏమైంది మీ అందరికి? అయ్యింది మాకు కాదు, నీకు. నాకేమైంది? అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడే అంట. నా నోట్తో నేను చెప్పలేను బాబు.
రే బుజ్జి నువ్వైనా చెప్పరా ఏం జరిగిందో. నీ ప్యాంటుని వేసుకోవడం మర్చిపోయింది బాబాయ్. ప్యాంట్ నన్ను వేసుకోవడం ఏంటి? నేను కదా ప్యాంట్ వేసుకోవాలి. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావంటే నువ్వు ప్రేమలో పడ్డట్టే. అమ్మో దేవుడా రక్షించు నాయనా, దేవుడా రక్షించు. ఈ సునామీ సుబ్బు ముందు రేపు కిడ్నాప్. అర్జెంట్గా వెళ్ళాలి, తప్పుకో. నాకు అర్జెంటేరా. ఏరా పాపం ఒక ఆడపిల్లను ముగ్గురు కిడ్నాప్ చేస్తారా? చెప్పేది వినండి. సునామీ సుబ్బు నిన్ను రక్షిస్తే నన్ను శిక్షిస్తావేంటి చెల్లెమ్మా? పురిటి నొప్పులు వచ్చి డెలివరీకి హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మా ఆయన్ని అన్నయ్యని కొడతావా? నన్నెవరు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు? ఒప్పుకుంటున్నా. అమ్మా లేట్ అయితే సిస్టర్ ఇక్కడ డెలివరీ అయింది. బాబు గారు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి బాబు గారు. ఇంకోసారి ఎక్కడ కనపడ్డావంటే నొప్పులు ఎక్కున్నాయి. ఇవాళ 2 క్వార్టర్లు వేయాల్సిందే. అమ్మా ఓకే సిస్టర్, బాయ్ బాబు గారు. ఓకే అమ్మా, ఓకే. మగపిల్ల గారు పుడితే నా పేరు పెట్టుకో. అమ్మో బుద్ధవుతారు. హాయ్. ఓ మీరా? బాగున్నారా? బాగుంటే గుడికి ఎందుకు వస్తావు? ఏ సినిమాకో షికార్కో వెళ్ళేదాన్ని. ఏమండి ఒకసారి ఆగండి. ఏంటండి? మొన్న చూసినప్పుడు ఎడం కాలేదు, ఇప్పుడు కుడి కాలేదేంటి? ఏం లేదండి, మీరు ముందుకు రండి. ఓకే. ఇది మీ కుడి, మీ కుడి కాలు నా ఎడం వైపు ఉంది. ఇలా వెనక్కి రండి. ఇప్పుడు మీ కుడి కాలు నా కుడి వైపే ఉంది. క్లియర్? నిజమేనండోయ్. ఆ రోజు ముందు నేను చూసుంటాను, ఈ రోజు వెనక నేను చూశాను. అదే కన్ఫ్యూషన్. అందుకేనండి కొంచెం ముందు వెనక చూసుకోవాలి. హలో హలో, ఏంటండి ముందు వెనక చూడటం అంటే ఇలా కాదు. ఏమోనండి, ఆ దేవుడు మీకు చాలా అన్యాయం చేశాడు. ఏం చేశాడు? ఇన్ని తెలివితేటలు ఇంత అందం ఇచ్చి ఒక కాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం కదండి. అరే ఒంటి కాలుతో ఎలా తన్నారు? సాధన చేస్తే ఏదైనా సాధించొచ్చు. ఏంటో దేవుడా, పాపం ఎంత అన్యాయం చేసావయ్యా. రెండు కాళ్ళు నన్నే చీట్ చేస్తావా? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. పర్సనల్ మ్యాటర్స్ గుళ్ళో మాట్లాడకూడదు. మరెక్కడా? ముందు చేయొద్దులండి. నిన్నే ఆగు. హ్యాండ్ పట్టుకుంటే ఇలా హ్యాండ్ చెల్లిపోయిందేంటి? హలో బుద్ధవతారం, సాయంత్రం నేలపాడు రోడ్ లో మా పొలం దగ్గర కలుద్దాం. బాయ్. ఏంటండి మీరు అనేది? నన్ను ప్రేమిస్తున్నారా? అవును. మరి పెళ్ళెవరిని చేసుకుంటారు? ప్రేమించేది పెళ్లి చేసుకోవడానికేనండి. ఒకవేళ నన్ను చేసుకోవడం కుదరకపోతే? జీవితంలో పెళ్ళనేదే చేసుకోను. మీరు మరీ డెప్త్కి వెళ్ళిపోయారు. అనవసరంగా ప్రేమ గీమ అంటూ మనసు పాడు చేసుకోకండి. నేనంటే మీకు ఇష్టం లేదా? మీ మీద ఎంత ఇష్టం ఉన్నా కూడా మా అన్నయ్య చిన్న అభ్యంతరం చెప్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోను. అదేంటి? నాకేం కావాలో నాకన్నా మా అన్నయ్యకి బాగా తెలుసు. నేను కట్టుకునే బట్టల దగ్గర నుంచి కట్టుకోపోయే భర్త వరకు ఆ సెలక్షన్ అంతా మా అన్నయ్యదే. కానీ ప్రేమ పెళ్లి అనేది పూర్తిగా పర్సనల్. మా అన్నయ్య నా ప్రాణమైనప్పుడు నాకంటూ పర్సనల్స్ ఉండవు.
అలాగని మీ అన్నయ్య కుంటివాణ్ణో గుడ్డివాణ్ణో చేసుకోమంటే చేసుకుంటారా? ఖచ్చితంగా చేసుకుంటాను. మా అన్నయ్య సంతోషం కంటే నాకేది ముఖ్యం కాదు. చూడండి, బుద్ధావతారంలో ఉన్న మీ ఫేస్ చూసి సరదాగా టీజ్ చేయాలనిపించి కుంటిదానిలా నటించాను. మీతో సరదాగా ఉండటమే నేను చేసిన తప్పైతే మా అన్నయ్యకి తెలియకుండా నేను చేసిన మొదటి తప్పు అదే. ఇంకోసారి ఈ తప్పు జరగదు. అది కాదండి. ప్లీజ్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా అన్నయ్యతో మాట్లాడండి ప్లీజ్, సరేనా? చూసావురా, తనకిష్టం ఉన్నా కూడా నాకిష్టమైతేనే ఈ పెళ్లి చేసుకుంటానంటుంది. తను మనసు పడ్డవాణ్ణి తనకిచ్చి పెళ్లి చేయడమే అన్నయ్యగా నా బాధ్యత. అతను ఎలాంటివాడో, అతని కుటుంబం ఎలాంటిదో మనం వెంటనే తెలుసుకోవాలి. అయితే వాళ్ళు మంచోళ్ళో కాదు, అబ్బాయిని అడిగొస్తాను. చింపావులే. ఈ ప్రపంచంలో ఏ వెధవని అడిగినా నేను మంచి వెధవనే అంటాడు. మరి ఎలా? అందుకే వాళ్ళింటికి మనం పనివాళ్ళగా వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మనస్తత్వాలు తెలుసుకుంటున్నాం. ఇంట్లో ఎంతమంది పనులు పెట్టుకుని నువ్వు పనోడు ఏందన్నా? ఏహే, ఏ గొప్పింటి విషయమైనా బయటపడేసేది పనివాళ్లే కదా. అయినా కూడా నువ్వు పనోడు అంటే నేను ఒప్పుకోను. రే, చెల్లెలి కోసమే కదరా అన్నా. నీకు చెల్లెలుగా పుట్టడం ఆ అమ్మాయి అదృష్టం, ఆ అమ్మాయికి అన్నయ్యగా పుట్టడం నీ అదృష్టం నాకు తెలియదు కానన్నా. నేను మాత్రం మీ ఇంట్లో పనోడుగా ఉండటం నా అదృష్టం అన్నా. ముయ్ దా. అయ్యో.